నమస్తే, నేను రాజేష్. వెల్కమ్ టు 6 టీవీ స్పెషల్ డిబేట్కి స్వాగతం. ఇక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి ఢిల్లీకి వెళ్ళారు. ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం అదే ఆర్థిక మంత్రిగా హోదాలో ఇటు బట్టి విక్రమార్క వీళ్ళిద్దరు కూడా ప్రధానితో భేటీ అయ్యారు. దాదాపు అరగంట పాటు ఈ యొక్క భేటీ కొనసాగింది. ఇక రాష్ట్రానికి రావాల్సిన నిధులకు సంబంధించి, అదేవిధంగా ఏదైతే విభజన చట్టంలో ఉన్న హామీలు ఏవైతున్నాయో ఈ హామీలు ఇవన్నీ కూడా మొత్తం పూర్తిగా రాష్ట్రానికి రావాల్సిన హామీలకు ఇవన్నీ కూడా ప్రధానికి వివరించినట్టు తెలుస్తుంది. ఇప్పటికే మనం చూసాం, కాంగ్రెస్ సర్కారు ఇక్కడ అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలోని అప్పులు ఏవైతున్నాయో అప్పులకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేసిన విషయం కూడా తెలిసిందే. ఈ అంశాలన్నీ కూడా ప్రధానితో చర్చించినట్లు తెలిసింది. మరి ఇప్పుడైనా అంటే మనం చూసాం, గత ప్రభుత్వం అప్పుడు కూడా కేంద్రం సహకరించలేదు, విభజన హామీల విషయంలో కేంద్రం మొండి చేయి చూపిందనే విధంగా ఏదైతే బీఆర్ఎస్ సర్కారు ఆరోపణలు చేశాయో మన బీజేపీ పైన. మరి ఈ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. ఈసారి కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి? మరి ఏదైతే హామీలు ఏవైతున్నాయో రాష్ట్రానికి రావాల్సిన హామీలకు సంబంధించి కావచ్చు, నిధులకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా మరి ఏ రకంగా రాష్ట్రానికి రాబోతున్నాయి, ఈ ఇద్దరి సంబంధం ఎలా ఉండబోతుంది అనే అంశానికి సంబంధించి మరి మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు మనకు అనలిస్టు అందే సత్యం గారు ఉన్నారు. అదేవిధంగా బీజేపీ నుంచి శ్యామ్ సుందర్ గారు ఉన్నారు. మరి కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి కర్ణ అరవింద్ గారు జాయిన్ అవుతారు. కాంగ్రెస్ పార్టీ నుంచి సుజాత గారు జాయిన్ అయిపోతున్నారు. ముందుగా అనలిస్ట్ అందే సత్యం గారి దగ్గరికి వెళ్దాం. సత్యం గారు, మనం చూసాం గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా కేంద్రం నుంచి నిధులు రావట్లేదు, రాష్ట్రం నుంచి పన్నుల రూపకంగా కేంద్రానికి వెళ్తున్నాయి కానీ కేంద్రం నుంచి రావాల్సిన నిధులు మాత్రం రావట్లేదు, ఈ రకమైన ఆరోపణలు చేశారు. కానీ ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత నేను ఇంతకుముందు అన్నట్లు మొదటిసారి ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఆయన ప్రధానితో భేటీ అయ్యారు. విభజన హామీలకు సంబంధించి కావచ్చు, రాష్ట్రానికి సంబంధించిన నిధులకు సంబంధించి కూడా చర్చించినట్టు తెలుస్తుంది. మనకు రాష్ట్రానికి కేంద్రం నుంచి ఎలాంటి సహకారం అందే అవకాశం ఉంటుందండి ఈ ప్రభుత్వం చేపట్టిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన తర్వాత, రాష్ట్రం అధికారం చేపట్టిన తర్వాత? ఎవరిని అడిగారండి? మిమ్మల్ని అండి సత్యం గారు. ఆ మధ్యన గ్యాప్ వచ్చింది, అందుకే అడిగా. ఓకే, మిమ్మల్ని. ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ముందల పెట్టింది. ఇప్పటికే మధ్యతరగతి మేధావులకు ఒక అవగాహన వచ్చింది. తర్వాత సహజంగానే ఈ తెలంగాణ అభివృద్ధిలో కొత్తగా విభజించబడినటువంటి రాష్ట్రంలో కేంద్రం ఇచ్చేటువంటి 13th షెడ్యూల్లో మేము ఏమేమి సహాయం చేస్తామో వాటిని పేర్కొనటం జరిగింది. పేర్కొన్న తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం మొదట 5 ఏళ్ళు సహకరించి చూసింది. అంటే నోట్లు రద్దు చేసినా, లేకపోతే ఇతర జిఎస్టీ కానీ ఇతర అంశాలన్నిట్లో కూడా మొదట సపోర్ట్ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్. ఆ విధంగా చేసుకుంటూ వచ్చారు. కానీ రాజకీయంగా బీజేపీ ఏ స్థితిలో ఉందంటే, బలం ఉన్నప్పుడే అన్ని రాష్ట్రాల్లో కూడా బలపడాలనేటువంటి వైఖరితోటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఆ ఎత్తుగడల ద్వారా బలపడుకుంటూ వచ్చింది. ఉదాహరణకు అస్సాంలో ఏజీపీ డౌన్ అయిపోయింది, బీజేపీ బలపడింది. అట్లాగే ఉత్తరప్రదేశ్లో మనకు బీఎస్పీ తోటి పొత్తు పెట్టుకుంది, బీఎస్పీ బలహీనపడది, బీజేపీ బలపడది. అట్లాగే గోవాలో గోవంతక్ పార్టీతో పొత్తు పెట్టుకుంది, గోవంతక్ పార్టీ బలహీనపడది, బీజేపీ బలపడది. ఇట్లా అనేక చోట్ల ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకొని జాతీయ పార్టీ, వెల్ ఆర్గనైజ్డ్ పార్టీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అది బలపడుతూ వస్తుంది. అదేవిధంగా ఇప్పుడే తెలంగాణలో కూడా బలపడాలన్నటువంటి వైఖరితోటి బీజేపీ ఉంది గత 5 ఏళ్లుగా. కేసీఆర్ ఏమనుకున్నాడంటే, కేంద్రంలో బీజేపీ పరిపాలించుకుంటుంది, నేను రాష్ట్రంలో పరిపాలించుకుంటూ అవసరమైన సపోర్ట్ ఇస్తూ ఉంటే మనకు కూడా సౌలభ్యంగా ఉంటుంది, సహాయం చేస్తారు అనుకున్నారు. కానీ బీజేపీ సహాయం చేసినా చేయకపోయినా తెలంగాణలో బలపడకుండా కేసీఆర్ పార్టీ ఉంటే చాలా అనుకోలేదు. తను కూడా బలపడటానికి ప్రయత్నం చేయడంతో 2 పార్టీల మధ్య వైరుధ్యం వచ్చింది. ఆ వైరుధ్యం మొన్న ఒక 6 నెలల క్రింద వరకు, ఎలక్షన్ల ముందు ఒక 6 నెలల క్రింది వరకు దరిదాపు 4.5 ఏళ్లు బీజేపీ తర్వాత బీఆర్ఎస్ మధ్య వైరుధ్యం కొనసాగింది. ఈ వైరుధ్యంలో ఏదో మరి రాష్ట్రాలకు కేంద్రాలకు మధ్య ఒప్పందం ఉంది, ట్యాక్స్లో 41% ఇవ్వాలని. కానీ యావరేజ్న కొన్ని రాష్ట్రాలకు ఎక్కువ ఇచ్చినా, కొన్ని రాష్ట్రాలకు తక్కువ ఇచ్చినా 34% ఇస్తున్నారు అనేది ఒక కంప్లైంట్. అది పూర్తిగా అఫీషియల్గా డిక్లేర్ చేస్తే కానీ తెలవదు తెలంగాణకి ఎంత శాతం ఇచ్చారు అనేది. తర్వాత దీంతో పాటు ఒక జాతీయ ప్రాజెక్టు చేపడతాం అన్నటువంటి తెలంగాణ విభజనలో హామీ భాగంగా ఎట్లాగూ కాళేశ్వరం చేపట్టలేదు,
అదవరకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రపోజ్ చేసిన ప్రాణయత చేవేళ్ళ చేపట్టలేదు. తర్వాత ఇప్పుడైనా పాలమూరు రంగారెడ్డి అయినా ఒక జాతీయ ప్రాజెక్టుగా డిక్లేర్ చేస్తే ఒక 30,000 కోట్లు ఎన్నో కొన్ని మిగిలిన రాష్ట్రం మీద బర్డన్ పడేటువంటి అవకాశం లేదు. ఇది మరొకటి. తర్వాత హామీలో భాగంగా హామీలు ఇచ్చినటువంటి మొన్న గిరిజన యూనివర్సిటీ శాంక్షన్ చేశారు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఇంకా కొన్ని నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూట్స్, ఇవన్నీ 13th షెడ్యూల్లో హామీలు ఇచ్చినాయి, రావాల్సింది. ఇవే కాకుండా ఇవాళ అప్పులున్న రాష్ట్రాలకు కొన్ని వెసులుబాట్లు ఇవ్వకపోతే కేంద్రానికంటే విదేశాల నుంచి అప్పు చేసే అవకాశం, స్వదేశంలో ఫ్రెండ్లీ రిక్వెస్ట్ చేస్తే రిజర్వ్ బ్యాంక్ ఎలో చేస్తే నోట్లు ముద్రించుకునే అవకాశం, తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఉన్నటువంటి రిజర్వ్స్ సహాయం చేసే అవకాశం, ఇవన్నీ కేంద్రానికి వెసులుబాట్లు ఉన్నాయి. రాష్ట్రాలకు ఆ వెసులుబాటు లేదు. ఇవాళ రాష్ట్రాలన్నీ కూడా బీజేపీ పరిపాలించే రాష్ట్రాలతో సహా అన్ని పార్టీల పరిపాలించే రాష్ట్రాల మీద కూడా తీవ్రమైనటువంటి ఫైనాన్షియల్ ప్రెజర్ కొనసాగుతా ఉంది. ఇలా కొనసాగటానికి ఏమిటంటే ఈ ప్రెజర్స్ పెరుగుతుంటే కేంద్రం కొంచెం బయటపడే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు పన్నులు పెంచుకుంటా మనకు సెస్ పెంచుతా ఉన్నారు. దరిదాపు పోయిన ఫైనాన్షియల్ ఇయర్ లో 22-23 ఫైనాన్షియల్ ఇయర్ లో 4 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వానికి సెస్ లభించిందని ఒక అంచనా ఉంది. అంటే నేను ఒకటండి సత్యం గారు, ఇప్పుడు గతంలో సరే మనము బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నది ఏంటి అంటే ఈ ప్రాంతీయ పార్టీలు ఇక్కడ అధికారంలో ఉన్నందుకు వాళ్ళు కేంద్రం నుంచి నిధులు రావట్లేదు అనే విధంగా కామెంట్ చేశారు కదా. సో ఈ రోజు ఒక జాతీయ పార్టీకి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యారు కదా. సో అదిగాక కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు సహకరిస్తుంది కేంద్రం, అక్కడ కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి రాష్ట్రానికి ఎంతవరకు సహకరిస్తుంది అనేది అయితే ఒక్కటే మాట నేను చెప్పే ముచ్చట ఒక్క మాటలు అయిపోతుంది. రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉన్న 4 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం వాడుకుంది, సెస్ 4 లక్షల కోట్లు వాడుకుంది. వాటిల్లో రాష్ట్రాలకు కూడా ఇస్తే అన్ని రాష్ట్రాలకు కూడా కొంత వెసులుబాటు కల్పిస్తుంది. ఇట్స్ ఓకే. ఇప్పుడు మీరన్న ప్రశ్నకు కాంగ్రెస్ కి ఎంతవరకు సహకరిస్తుంది అన్నప్పుడు ఖచ్చితంగా 2 జాతీయ పార్టీల వైరుధ్యం ఉంది. ప్రధాన వైరుధ్యం ఆ 2 పార్టీల మధ్యనే ఉంది. తర్వాత మిగతా ప్రాంతీయ పార్టీలు ఒకసారి ఫ్రెండ్గా ఉండొచ్చు, ఒకసారి వదిలేయచ్చు, కానీ కాంగ్రెస్ ఫ్రెండ్లీ పార్టీగా ఉండేటువంటి అవకాశం లేదు. కాబట్టి రాజకీయ వైరుధ్యం కొనసాగుతుంది. ఈ రాజకీయ వైరుధ్యంలో భాగంగానే ఇవాళ మరి గవర్నర్ల ద్వారా వివిధ రాష్ట్రాల్లో ప్రెజర్స్ నడుస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వాల మీద. స్టాలిన్ కంప్లైంట్ చేశాడు, విజయన్ కంప్లైంట్ చేశాడు, మమతా బెనర్జీ కంప్లైంట్ చేస్తుంది. అందరూ కూడా ముఖ్యమంత్రులు గవర్నర్లతో సహకరించనీయకుండా, తర్వాత ఆర్థిక సాయం చేయకుండా ప్రెజర్ బిల్డప్ చేస్తూ రాష్ట్రాలను అసలు పరిపాలించుకునేవ్వట్లేదు అనేటువంటి స్టేట్మెంట్లు అందరు ముఖ్యమంత్రులు ఇచ్చిన వాళ్ళే. కానీ మరి ప్రధానమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే మా నుంచి సహకారం ఉంటది అని ఒక పాజిటివ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. సరే, ఏ ప్రధానమంత్రి అయినా అది ఇస్తాడు, ఏ ముఖ్యమంత్రి అయినా పోయి రిప్రజెంట్ చేస్తారు. అందులో భాగంగానే మొన్న మేము సహాయం చేస్తామని ప్రధానమంత్రి అన్నట్టు ఇవాళ ముఖ్యమంత్రి పోయి కలిశాడు. కలిస్తే ఇవాళ రొటీన్కి వచ్చేమో ఇన్ టైంలు ఇవ్వటం, రొటీన్లు వచ్చేటువంటి ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ప్రకారం నిధులు వస్తాయి అనేక పథకాలకు. ఆ పథకాలకు సరైన సమయంలో రిలీజ్ చేయటం, తర్వాత కొన్నిటికి మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తే రిలీజ్ చేసే కొన్ని ఉన్నాయి. అవి కూడా గతంలో కొంత ఆఖరి సంవత్సరంలో బీఆర్ఎస్ సహకరించలేదు, తెచ్చుకోలేదు అనేది ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అవి కూడా తెచ్చుకుంటే సుమారు ఒక 2,000 కోట్లు ఉన్నాయి, ఒక్కొక్క దానికి 700-800 కోట్లు. అట్లా కూడా కొంత రిలీఫ్ వచ్చే అవకాశం. తర్వాత జిఎస్టీ గానీ ఇతర గానీ సరైన టైంలో రిలీజ్ చేస్తే కొంత రోజువారీ అప్పులు పోయే తగ్గుతుంది. అదే సందర్భంలో తెలంగాణకు ప్రత్యేకంగా ఏదైనా ఒక పథకం అనౌన్స్ చేసి అభివృద్ధి చేస్తే రాష్ట్రానికి పోలవరం ఉంది, ఆంధ్రప్రదేశ్ సుజాత గారు 30,000 కోట్ల నుంచి. సత్యం గారు ప్లీజ్ ఒక్క నిమిషం. సుజాత గారు, నేను ఇంతకుముందు అన్నట్లు ముఖ్యమంత్రి గారు ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీ వెళ్లారు, ప్రధానితో భేటీ అయ్యారు, ఒక అరగంట పాటు భేటీ జరిగింది. సో మనం చూసాము రాష్ట్రానికి సంబంధించిన నిధులకు సంబంధించి కావచ్చు, విభజన చట్టంలో ఉన్న హామీలు ఏవైతే కొన్ని ఉన్నాయి అవన్నీ కూడా మనకు రావాల్సి ఉంది. ఈ అంశాలన్నీ కూడా ప్రధాని దగ్గర వివరించినట్టు తెలుస్తూ ఉంది. ఇది ఒక శుభపరిణామం అనుకోవచ్చు. నేనేమంటా అంటే ఇంతకుముందు సత్యం గారు అన్నట్లు 2 పార్టీల వైరుధ్యం ఉంది బాగా. సో ఎంతవరకు రాష్ట్రానికి కేంద్రం సహకరిస్తుంది అంటే ఏం చెప్తారు? ఆ నమ్మకం ఉందా మీకు కేంద్రం సహకరిస్తుందని? గుడ్ ఈవినింగ్ అండి మీకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, ఛానల్ ప్రేక్షకులకు కూడా. సహకరిస్తుందా అంటే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్ని వాళ్ళకు కూడా తెలుసు, దీన్ని అదనుగా తీసుకునేటటువంటి అవసరం అన్ని పార్టీలు ఉంటాయి. గతంలో బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయలేదు, బీఆర్ఎస్ వాళ్ళతో కలిసి పనిచేసుకోలేదు అని కేవలం పైకి చెప్పారు. అని నిజంగా ఈ నిధుల కోసం
గట్టిగా కొట్లాడినటువంటి దాఖలాలు మనకి ఎక్కడ కూడా కనబడలేదు. కేవలం మీడియా ముందు మాట్లాడుకున్నారు, ప్రెస్ ముందు మాట్లాడుకున్నారు. కానీ ఈ రోజు కేవలం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో వెళ్లి కలిసి తెలంగాణకు రావాల్సినటువంటి నిధుల గురించే పూర్తిగా చర్చలు జరిపినటువంటి విషయం అరగంట వరకు. గత ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి ఈ విధమైనటువంటి చర్చలు జరిపినట్టు మీడియా కానివ్వండి ఎక్కడైనా కూడా వాళ్ళు వచ్చి బయటకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. కేవలం అడిగామంటారు, మీడియా ముందు మాట్లాడతారు. కానీ ఈరోజు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్ళి డిప్యూటీ సీఎం ఇద్దరు వారి హోదాలో వెళ్ళి వారిని అంటే సగౌరవంగా కలవడమే కాకుండా మొదటిసారి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కలవడం అనేది ఆనవాయితీ, అది కలిపారు. దానితో పాటుగా తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు జిఎస్టి, ఇందాక అన్న చెప్పినట్టుగా జిఎస్టి నుంచి తెలంగాణకు రావాల్సినటువంటి వాటా సకాలంలో ఇస్తే చాలా పనులు ఉంటాయి. సకాలం ఎందుకు అంటే మనం చూసినాం గత ప్రభుత్వంలో 18 తారీఖు దాటినా కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులకు సమయానికి జీతాలు పడినటువంటి లొల్లి, అదే వాళ్లకు పెను తుఫాన్ లాగా మారి ఓడిపోవడానికి కారకులు ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా. అలా ఒకటా రెండా ఎన్నో ఉన్నాయి అనుకోండి. కర్ణుడి చావుకు 1.25 అన్నట్టు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి 1.25 కారణాలు ఉన్నాయి. కానీ ఈ రోజు ఇవ్వకపోతే వాళ్ళకి ఎన్నికలు దగ్గర పడినాయి. డెఫినెట్ గా దాన్ని ఆసరాగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ కూడా అడగడం జరుగుతుంది, ప్రజల ముందు కూడా పెట్టడం జరుగుతుంది. వాళ్ళు నేను అనుకోవడం ఏంటంటే ఈసారి మటుకు డెఫినెట్ గా సమయానికి రావాల్సినటువంటివి ఇస్తారు అని మాత్రమే అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళకు కూడా ఈ రోజు పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడ్డప్పుడు ఈ అవకాశాన్ని వాళ్ళు తీసుకొని మళ్ళీ ఎదురు దెబ్బ తగిలేటట్టుగా ఉంటారని నేను అనుకోను. దీన్ని కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు అందించాల్సినటువంటి పథకాలకు డబ్బు కావాలి కాబట్టి రావాల్సినటువంటి బకాయిలే కానివ్వండి, రావాల్సినటువంటి నిధుల విషయంలో మాట్లాడడం జరుగుతుంది. దాన్ని ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాళ్ళు ఇవ్వాల్సి వస్తుంది. అంతర్గతంగా ఇష్టం లేకున్నా రెండు నేషనల్ పార్టీస్ కలవవు అనేది మనకు తెలుసు. అయినా కానీ తప్పదు. మీరు వివిధ రాష్ట్రాలలో ఇబ్బంది పెడుతున్నారు. కాంగ్రెస్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో కానివ్వండి, వివిధ ప్రాంతీయ పార్టీలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కానివ్వండి, బీజేపీ వల్ల ఇబ్బంది పడినటువంటి రాష్ట్రాలు చాలా ఉన్నాయి. గవర్నర్లు పూర్తి స్థాయిలో గవర్నర్ల వల్ల ముఖ్యమంత్రులు పూర్తి స్థాయిలో ఇబ్బంది పడుతున్నటువంటి విషయాలు ఉన్నాయి. అంతేకాకుండా అక్కడక్కడ ప్రభుత్వాన్ని కూల్చేసే ప్రయత్నంలో కూడా వాళ్ళు బీజేపీ పార్టీ ఉంటది. గతంలో ఎన్నో ఇష్యూస్లలో మనం మాట్లాడుకున్నాం, చర్చలు జరిపాం. కానీ ఇప్పుడు ఇది లెక్క అది కాదు. ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్నది ఈ రోజు బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీని ఓడగొట్టినటువంటి ప్రజలు. కాబట్టి నిధులు ఇవ్వకపోతే ఇబ్బంది కలిగేది కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీకి. సరే మేము ఎక్కడి నుంచైనా సమకూర్చుకుంటాం, 2,000 కోట్లు 3,000 కోట్లు కాదు. ఈ రోజు లక్షలాది కోట్లు తెలంగాణలో ఏమంటారు అది అప్పుల పాలైనాయి, నష్టం జరిగింది, స్కాములు జరిగినాయి. వీటన్నిటిని సమకూర్చాలంటే వాళ్ళు ఇచ్చే 2,000 3,000 కోట్లు ఏం సరిపోవు. కానీ అవసరానికి పనికొస్తాయి అవి. కాబట్టి ఇవ్వకపోతే పెద్ద దెబ్బ వాళ్ళకే తగులుతుంది. ఈరోజు తెలంగాణ అభివృద్ధిని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. గత ప్రభుత్వం లాగా కాకుండా భిన్నంగా కోరుకొని తెచ్చుకున్న తెలంగాణలో మరి సమయానికి ఏమి కూడా దక్కనటువంటి సందర్భంలో ఇప్పుడు కేంద్రం కూడా సహకరించట్లేదు అనేది మా లెక్క ప్రకారం మేము అడగడం. ముఖ్యమంత్రి ఎన్నుకోబడగానే ఇప్పుడు మరి వెళ్ళి కలవడము మా బాధ్యతగా. మేము 2 పార్టీలు సరళ రేఖలో ఉన్నా కూడా దానికే దీని లెక్క దీనికే. మరి ఒక రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రధానమంత్రిని గౌరవంగా కలిసి అడగాల్సినవి అడిగారు. ఇవ్వకపోతే కనుక డెఫినెట్ గా వాళ్ళకే ఇంకా 2 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి, వాళ్ళకే ప్రజలు సమాధానం చెప్తారు కదా. ఇచ్చి తీరాల్సింది, ఇవ్వకపోతే లెక్క తర్వాత వేరేగా ఉంటుంది. ఓకే, కర్ణ అరవింద్ గారు ఏంటి ఇప్పుడు చూసాం కదా, సుజాత గారు చెప్తున్నారు రాష్ట్రానికి చాలా బకాయిలు కేంద్రము ఇవ్వాల్సి ఉంది. కానీ ఇది తీసుకురావడంలోని గత ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిందంటే ఏం చెప్తారు? కేంద్రం నుంచి నిధులు తీసుకురావడం సంబంధించి. సార్ ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ మనసునిండా దండాలు సార్, నమస్కారాలు. ఇవాళ తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో ప్రధానమంత్రి గారిని కలిసినటువంటి వైనాన్ని మనం అందరం కూడా చూసినాం సార్. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి గారు కూడా ఆయనతో ఉన్నారు. దాదాపుగా అరగంట సేపు వాళ్ళ చర్చలు కూడా కొనసాగినటువంటి నేపథ్యం ఉన్నది. అయితే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ మద్దతు తెలుపదా అనేది ఒక పెద్ద $1 మిలియన్ ప్రశ్న సార్. అయితే ఎందుకు ఈ మాట కూడా చెప్తా ఉన్నాను అంటే, గతంలో ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి మేము జాతీయ పార్టీ పెట్టుకున్న తర్వాత కేసీఆర్ గారిని చూసి అనేక సందర్భాల లోపల మన రాష్ట్రానికి రావాల్సినటువంటి న్యాయబద్ధంగా
రావాల్సినటువంటి అనేక దాన్ని ఆపినటువంటి వైనాన్ని కూడా మీరు నేను తెలంగాణ ప్రజలందరూ కూడా చూసినటువంటి వైనం ఉన్నది. అయితే ఇక్కడ ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డటువంటి ప్రభుత్వానికి సహకరించదా అనేటువంటి విషయానికి వస్తే కాలమే నిర్ణయించాల్సినటువంటి అవసరం ఉంటుంది సార్. దానికి వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి అది ఎందుకు అంటే రానున్నటువంటి తక్కువ కాలంలోనే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దీనిని దృష్టిలో పెట్టుకొని ఇస్తారా లేదు అనుకుంటే నాకు తెలిసి అయితే లోక్సభ ఎన్నికల కమలం కార్యాచరణపై ఈ నెల 29వ తారీఖు నాడు అగ్రనేత అమిత్ షా గారు కూడా వస్తున్నటువంటి వైనం కూడా కనిపిస్తా ఉన్నది. అంటే ఓవరాల్ గా అంటే ఏ రాజకీయ పార్టీ అయినా కూడా అంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ అన్ని రాష్ట్రాలకు కూడా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంటది. కాబట్టి అది ఇచ్చేటువంటి ప్రయత్నంలో సార్ మేము కూడా ఒకటి సార్లుగా సార్ పలుమార్లు మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున టిఆర్ఎస్ పార్టీ అయిన తరఫున మా పార్టీకి సంబంధించి గౌరవ నాటి ముఖ్యమంత్రి హోదాలో అనేక సందర్భాల లోపల లేఖలు రాసిండ్రు, అప్పీలు చేసిండ్రు. కలిసినప్పుడు కూడా విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలన్నీ కూడా ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేనటువంటి సందర్భం ఉంది సార్. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానివ్వండి, లేదు అనుకుంటే ఇవాళ గిరిజన యూనివర్సిటీలు కానివ్వండి, లేదు ఇట్లా చాలా రకాల విభజన చట్టంలో పొందుపరిచినటువంటి ఏ ఒక్క హామీని కూడా వాళ్ళు నెరవేర్చలేదు. కానీ ఒకటి కర్ణారవింద్ గారు మీరు ఆ రోజుల్లో అరవింద్ గారు మీరు తీసుకురాలేకపోయారు. అదేవిధంగా ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్టుకు మీరు జాతీయ హోదా తీసుకురాలేకపోయారు. సో ఇవన్నీ మీరు చేయలేకపోయారు. కానీ రేవంత్ రెడ్డి అలా కాదు, ఖచ్చితంగా అన్నీ సాధించుకొస్తారు. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని ఓడించారు, కాంగ్రెస్ పార్టీ ఏమి లేని కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. ఆశామాసిగా ఉండదు రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత అనేది ఈరోజు సుజాత గారు చెప్తున్నారు. అరే అక్క ఎంతసేపు వాళ్ళ పార్టీ గురించి మాట్లాడాలి, ఆయన తప్పకుండా తీసుకొస్తాడు అనేటువంటి విషయం అక్క చెప్తారు. దాంట్లో నేను ఏం కాదంటలేను సార్. అయితే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు పైన మనం జాతీయ హోదా ఇవ్వాలి అని చెప్పి పలుమార్లు విజ్ఞప్తులు చేసినాం. పలుమార్లు సభలో ఇవాళ సాక్షాత్తు చట్టసభల్లో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తరఫున అనేక సందర్భాల లోపల విజ్ఞప్తులు చేశాం సార్. అయితే ఇవ్వకపోగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ కానీ ఒకటి సార్ ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి సార్ ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి న్యాయం మన హక్కుగా రావాల్సినటువంటి ప్రతి ఒక్కటి కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. మేము అనేక సందర్భాల్లో విజ్ఞప్తులు చేసినాం, డిమాండ్లు చేసినాం, మేము అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఇవ్వలేదు. కానీ ఇవాళ ఈయన తెస్తాడు అనేటువంటి విశ్వాసం వాళ్ళకు ఉంటుండొచ్చు కాక దాంట్లో మాకేం కానీ మేమేమంటా ఉన్నాము అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరులుగా ఈ రాష్ట్రానికి విభజన చట్టంలో పొందుపరిచినటువంటి హామీలన్నీ తీసుకొస్తే గొప్పగా తెలంగాణ సమాజం స్వాగతిస్తుంది అనేటువంటి విషయం కూడా మేము చెప్తా ఉన్నాం. అయితే తేడా కూడా స్పీడ్ బ్రేకర్ మాత్రమే దయించి మళ్ళీ వస్తానండి మాట ఏంటి అని అంటే తాత్కాలికంగా స్పీడ్ బ్రేకర్ మాత్రమే. ఇంకోటి శ్యామసుందర్ గారు ఒక నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం ఉండండి అరవింద్ గారు ఒక్క నిమిషం. ఒకసారి బీజేపీ నేత వస్తానండి, మళ్ళీ సుజాత గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. శ్యామసుందర్ గారు బీజేపీ శ్యామసుందర్ గారు ఉన్నారా? శ్యామసుందర్ గారు విన్నారు కదా, బీఆర్ఎస్ నేతలు చెప్పింది ఏంటంటే మీరు గతంలో ఏ రకంగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పాటు చేశారు కేంద్రం నుంచి, అదేవిధంగా సత్యం గారు చెప్పింది కావచ్చు, అదేవిధంగా సుజాత గారు అంటే బద్ధ శత్రువుగా ఉన్నారు, మీరు ఏ రకంగా సహకరిస్తారు? ఇంతకుముందు ఏదైతే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో చూస్తున్నాం కదా ఏ రకంగా కేంద్రం వాళ్ళని ఇబ్బంది పెడుతుంది నిధులు ఇవ్వకుండా అని. సో ఈ తెలంగాణకు కూడా తప్పదా అలాంటి ఇబ్బందులు ఫ్యూచర్లో? వినపడుతుందా? నేను మాట్లాడేది వినపడుతుందా? ఏదైతే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఏదైతుందో అక్కడ నిధులు ఇవ్వకుండా అక్కడున్న గవర్నర్ వ్యవస్థ వీళ్ళందరూ కూడా అక్కడ రాష్ట్రాలను ఇబ్బంది పెట్టింది కేంద్ర ప్రభుత్వం అని. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా ఇబ్బందులు తప్పవా? కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశం ఉంది కదా? ఒకటండి, ఇక్కడ విషయం ఎట్లుంటుంది అంటే ప్రజాస్వామ్య దేశంలో కూడా ఈ సమాఖ్య దేశంలో కూడా నిధులు
రాష్ట్రాల మధ్య, రాష్ట్రానికి కేంద్రానికి మధ్యలో విభజన అనేది స్పష్టంగా ఉంది, నిధుల విభజన. రెండవ విషయం ఏంటంటే టిఆర్ఎస్ మిత్రుడు చెప్తున్నారు, అక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. ఫస్ట్ చెప్తున్నారు అది ఏంటంటేనంటే యాక్చువల్ గా ఫెయిల్యూర్ ఆఫ్ టిఆర్ఎస్ గవర్నమెంట్, అట్టర్ ఫ్లాప్ ఫెయిల్యూర్ ఆఫ్ టిఆర్ఎస్ గవర్నమెంట్. ఎందుకనంటే నిధులు లేకుండానే మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేసేసారు ఆర్థికంగా ప్రతి విషయంలో. మొన్న ఎల్ఎన్టీ వాళ్ళు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో చెప్పినట్టుగా మనం చూసాం, ప్రాజెక్టులు డిజైన్ చేయాల్సింది ఇంజనీర్లు. ఎల్ఎన్టీ తీసుకున్నప్పుడు ఎల్ఎన్టీ ఇంజనీర్లు డిజైన్ చేయాలా, కానీ కేసీఆర్ డిజైన్ చేయమన్నారు, మనం ఆయన చెప్పినట్టు వినాల్సి వచ్చింది. కాబట్టి ఇప్పుడు నష్టం జరిగిందంటే అది కేసీఆర్ బాధ్యత అని చెప్పి స్పష్టంగా చెప్పినట్టుగా మనం విన్నాము. రెండో విషయం, 14th ఫైనాన్స్ కమిషన్, 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారా గ్రామ పంచాయతీలకు వచ్చిన డబ్బులు గ్రామ సర్పంచులకు తెలియకుండా డిజిటల్ కీని కూడా డూప్లికేట్ చేసి దోచేసుకున్నటువంటి చారిత్రహీనమైనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది టిఆర్ఎస్ గవర్నమెంట్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం. ఇలాంటివి చేసి కాళేశ్వరంకు డిపిఆర్ ఇవ్వకుండా కేంద్రానికి, కాళేశ్వరంకు జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వాలి అంటే ఎక్కడ ఇస్తారు? మెడికల్ కాలేజీలు ఇవ్వలేదని బదనాం చేశారు. మెడికల్ కాలేజీలు ప్రతి జిల్లాకు ఒకటి ఉంది అని చెప్పేసి చెప్పేశారు కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున. ఏవైతే రాష్ట్రాల్లో లేవో ఆ రాష్ట్రాలకు ప్రయారిటీ ఇచ్చారు. రెండో విషయం, మెడికల్ కాలేజీల విషయంలో కూడా వీళ్ళు స్పష్టమైనటువంటి కేంద్ర నిబంధనలు పాటించలేదని చెప్పేసి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ తమ కింద తప్పులు పెట్టుకొని కేంద్రాన్ని బదనాం చేసే ప్రయత్నం చేసింది. అందుకే ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడ పోయి కూర్చోవాల్సి వచ్చింది. ప్రజలంతా అమాయకులు కాదు, వీళ్ళు ఏదో డబ్బా టీవీ ఛానళ్లు పెట్టుకొని పేపర్లు పెట్టుకొని దుష్ప్రచారం చేసినంత మాత్రాన నమ్మేందుకు. ఇక కొత్తగా వచ్చినటువంటి గవర్నమెంట్ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఉందో, ఒక్క నిమిషం అండి శ్యామ్ సుందర్ గారు, ఇప్పుడు ఒక ప్రధాని దగ్గర భేటీ అయిన తర్వాత, శ్యామ్ సుందర్ గారు ఒక్క నిమిషం ఉండండి. ప్రధాని దగ్గర భేటీ అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఒకసారి డిప్యూటీ సీఎం బచ్చి విక్రమార్క గారు మాట్లాడుతున్నారు, ఒకసారి ఆ లైవ్ చూద్దాం ఢిల్లీ నుంచి. బీఆర్ఎస్ ప్రభుత్వం వారి ఆర్థిక అరాచకత్వంతో ఆర్థిక వ్యవస్థలన్నింటినీ కూడా చిన్నాభిన్నం చేయడమే కాకుండా మించిన అప్పులు తెచ్చి రాష్ట్రం పైన పేలుభారం వేశారు. ఈ ఆర్థిక పరిస్థితి నుంచి బయటపడుతూ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతూనే భవిష్యత్ తరాలకి మేము అందించడానికి కావాల్సినటువంటి ఆర్థిక పరమైన సహాయ సహకారాలను కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇదోచికంగా అందించాలని కోరుతూ పెండింగ్ ఉన్న వాటిని రిలీజ్ చేయడమే కాకుండా ఇంకా అదనంగా కూడా సాధ్యమైనంత వరకు ఈ తెలంగాణ రాష్ట్రానికి అందించి ఇవ్వవలసిందిగా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. అట్లాగే 2015, 19, 2020, 2021 సంబంధించి ఒక 450 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి. అవి ఇంకొక 2250 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావాల్సి ఉన్నాయి. ఈ గ్రాంట్స్ సంబంధించి వాటిని కూడా వెంటనే సాధ్యమైనంత మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రిలీజ్ చేయవలసిందిగా వారిని కోరటమే కాకుండా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఇతోచిక సహాయ సహకారాలు రాష్ట్ర అభివృద్ధి కోసం, ఆర్థికంగా నిలదొక్కుకోవటం కోసం, ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసుకోవటం కోసం, విద్యా వైద్య రంగాలను బలోపేతం చేసుకోవటం కోసం కేంద్ర స్థాయి నుంచి అందించాల్సిన సహాయ సహకారాలన్నింటినీ కూడా అందించవలసిందిగా వారికి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, నేను ఇద్దరు కలిసి వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. దానికి ప్రధానమంత్రి గారు కూడా వాటన్నిటినీ విన్ని
సానుకూలంగా స్పందించడమే కాకుండా ఒక కేంద్రం ఒక రాష్ట్రానికి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అందించాలో తప్పనిసరిగా ఆ స్థాయిలో ఆ రీతిలో తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రానికి అందిస్తాం, పరిశీలిస్తామని కూడా వారు సానుకూలంగా స్పందించుకుంటారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలకు సంబంధించి ప్రధాని ఏ అంశానికి సంబంధించి నేను చెప్పినటువంటి అంశాలకు సంబంధించి ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఏవో పెండింగ్ ఉన్నాయో చెప్పినటువంటి అంశాలకు సంబంధించి మేము ఆల్రెడీ నిబంధనలు సడలించమని కానీ లేకపోతే ఇతరత్ర ఏ రకమైనటువంటి పర్మిషన్స్ గురించి కానీ మేము అడగలేదు. మేము చెప్పిందల్లా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి గ్రాంట్స్ ని, పెండింగ్ ఉన్నటువంటి అంశాలని బైఫర్కేషన్ యాక్ట్ లో మాకు రావాల్సినటువంటి ఆ యాక్ట్ ద్వారా పెట్టినటువంటి హక్కుల్ని, వాటితో పాటు అదనంగా కొన్ని అంశాలని రాష్ట్ర ప్రయోజనం దృష్ట్యా అడిగాం. వాటికి సంబంధించిన కార్పొరేషన్ రుణాలు ఎఫ్ఆర్బిఎం పరిమితులు ఉండడం వల్ల మీకు రాష్ట్రానికి కావాల్సిన రుణాలు రాకుండా పోతాయి కదా, ఇది మీకు ఇబ్బంది కదా, ఇది ముఖ్యమైన అంశం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి తోటి కింద ఉన్న సమాచారం మొత్తం వారికి అందించారు. శ్వేతపత్రాన్ని రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టామన్నటువంటి అంశాన్ని కూడా వారి దృష్టికి తీసుకొచ్చారు. మొత్తం ఉన్న వ్యవస్థని ఈ రోజు తెలంగాణ రాష్ట్రం అంశాలు కూడా వారి దృష్టికి తీసుకొచ్చారు. దానికి సంబంధించి ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటానికి ఒక కేంద్ర ప్రభుత్వంగా రాష్ట్ర ప్రభుత్వానికి చేయవలసినటువంటి సహాయ సహకారాలన్నింటినీ అందించవలసిందిగా వారిని కోరాం. వారు సానుకూలంగా స్పందించారు. దాన్ని మేము లెక్కలతో సహా రాసి ఇచ్చాం. దానికి సంబంధించిన రిప్రజెంటేషన్ కూడా వారికి రాతపూర్వకంగా కూడా అందిస్తున్నాం. కలిసిన తర్వాత కలిగిందండి తెలంగాణ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో సహకరిస్తారనేటువంటి ప్రధాని సహకరిస్తారనేటువంటి నమ్మకం మీ భేటీ తర్వాత కలిగింది. ఒక రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏ రీతిలో సహాయ సహకారాలు అందించాలో ఆ రాష్ట్ర పురోగతికి మీరు అడిగినటువంటి అంశాలు తప్పనిసరిగా సానుకూలంగా పరిశీలించి స్పందిస్తారని ప్రధానమంత్రిగా చెప్పారు. మేము ఏ అంశాలు ప్రధానమంత్రి గారితో చెప్పామో మాట్లాడామో వాటన్నింటినీ ఇప్పటికీ స్పష్టంగా మీ అందరికీ వివరించుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా ఇవ్వకపోవడం వల్ల వెనక్కి వెళ్ళిపోయిన నిధులు ఏవో ఉన్నాయని వాటి గురించి అన్ని రకాల నిధుల మీదనే చర్చ చేసినాం. వాటికి సంబంధించి రిప్రజెంటేషన్ ఇచ్చినాం. రకరకాల శాఖలలో రకరకాల నిధులు ఉన్నాయి. ఎగ్జాక్ట్ నెంబర్ అనే కంటే శాఖ వైజ్ గా రిప్రజెంటేషన్ ఇచ్చినాం. వాటిని మళ్ళీ చూసాం కదా, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ మీడియా సమావేశంలో ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ప్రధానిని ఏదైతే కలిశారో ప్రధానికి ఏ అంశాలు అంటే రాష్ట్రానికి రావాల్సిన ఏ శాఖకు ఎంతెంత రావాలి అనే అంశానికి సంబంధించి కూడా ప్రధానితో చర్చించాం. ప్రధాని కూడా సానుకూలంగా స్పందించాడు. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏ రకంగా సహాయ సహకారాలు అందాలో ఆ రకంగా అన్ని కూడా అందిస్తామని చెప్పేసి ప్రధాని హామీ ఇచ్చారని చెప్పేసి చెప్తున్నారు. ఇక గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే విచ్చలవిడిగా అంటే మించిన అప్పులు చేశారు అనే అంశాన్ని కూడా ఈరోజు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అక్కడ చెప్పినట్లు కూడా తెలుస్తుంది. సో ఈ అంశానికి సంబంధించి మనం చర్చిస్తాం. ఎందుకంటే సానుకూలంగా ప్రధాని స్పందించారు అని చెప్తున్నారు. మరి ఎంతవరకు రాష్ట్రానికి సహకరించారు ఇదే అంశానికి సంబంధించి మనము అదేవిధంగా ఏదైతే చర్చ కంటిన్యూ చేస్తున్నామో సుజాత గారు
యా విన్నారు కదా, బట్టి విక్రమార్క గారు మాట్లాడారు. నేను మధ్యలో ఆపారండి నన్ను. ఎస్, మళ్ళీ వస్తాను. అరవింద్ గారు ఏం చెప్తారు? కొంచెం మళ్ళీ వస్తానండి. అరవింద్ గారు ఏం చెప్తారు? ఈ రోజు చాలా సానుకూలంగా స్పందించారు ప్రధాని. మాట్లాడినా ప్లీజ్ మళ్ళీ ఇస్తాను మీకు. అరవింద్ గారు నేను మాట్లాడాలా? మాట్లాడండి. ఓకే, మాట్లాడండి సుజాత గారు. మాట్లాడాలో క్లారిటీ ఇవ్వండి. ఇద్దరు మాట్లాడితే డిస్టర్బ్ కాదు, మీరు ఒక్క నిమిషం. ఇప్పుడు విషయం ఏంటంటే సుజాత గారు మాట్లాడాల్సింది బీఆర్ శ్రేణులు. ఎందుకు అంటే ఎప్పుడు ప్రధాని మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, సమయం ఇవ్వలేదు, ఎప్పుడు చిన్న చూపే చూశాడు అని చెప్పేసి అన్నారని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు చెప్పారు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ డిప్యూటీ సీఎం ఎవరైతే బట్టి విక్రమార్క మాట్లాడుతూ చాలా సానుకూలంగా స్పందించారని చెప్పారు కదా, దాని కౌంటర్గా బీఆర్ఎస్ శ్రేణులు మాట్లాడాలి. ఈ రకంగా స్పందించారు, మరి మీరు ఎందుకు ఆ రకంగా గతంలో లేరు అనే దానిపైన ఏం చెప్తారు? కర్ణప్ర అరవింద్ గారు నేను ఇందాకనే ప్లీజ్ ఒక్క నిమిషం అండి. సుజాత గారు మీరు ఒక్క నిమిషం అండి ప్లీజ్. సరే ఇప్పుడు ప్రధానమంత్రి గారు సానుకూలంగా అది చేసిండ్రా లేదు అనేటువంటి విషయాన్ని ఇందాక బట్టి గారు మాట్లాడిండ్రు. అయితే ఇప్పుడు వాళ్ళకు ముందున్నటువంటి ప్రధానమైనటువంటి ఎజెండా ఏంటి అని అంటే సార్ పార్లమెంట్ ఎన్నికలు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకొని ఇక వాళ్ళు ఒకటైనట్లు అంటే సార్ మీరే చూడండి, ఇవాళ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల లోపల అంతెందుకు సార్ నిన్న కాక మొన్న ఎన్నికల్లో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కర్ణాటకలో ఏమైనా మద్దతు ఆవగింజంత మద్దతు బీజేపీ పార్టీ ఎక్కడన్నా తెలిపిందా? తెలిపినట్లు ఉదంతాలు ఉంటే చూపించగలుగుతారా? కాబట్టి ఇప్పుడు ఒకటి ఏంది అని అంటే సార్ వీళ్ళు కానివ్వండి, లేదు అనుకుంటే వాళ్ళు కానివ్వండి, వాళ్ళ ముందున్నటువంటి ఒక పెద్ద టాస్క్ ఏంది, వాళ్ళ ముందున్నటువంటి లక్ష్యం, ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి లక్ష్యం ఏంది అని అంటే వాళ్ళు పార్లమెంటు ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకొని వీళ్ళందరూ కూడా మోడీ గారు మాకు పూర్తి స్థాయిలో సహకరించిండు, రేపే అన్ని ప్రకటిస్తాడు అనేటువంటి పద్ధతిలో రేపు రాష్ట్రానికి వచ్చి మాట్లాడతారు. మేము తీసుకొచ్చినాము. అరవింద్ గారు ఒక్క నిమిషం ఉండండి. తప్పకుండా మీరే మళ్ళీ చర్చ పెడతారు. తప్పకుండా వాళ్ళు అక్కడ జరిగినటువంటి చర్చ ఒకటి ఉంటది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీని బదలాం చేయాలి అనేటువంటి ఆలోచన వీళ్ళ లోపల ఒకటి ఉంటది కాబట్టి ఆ కోణంలో మాట్లాడతారు సార్. రైట్ అరవింద్ గారు ఒక్క నిమిషం ఉండండి. వేదిక ద్వారా ప్రచారాన్ని మీరు చూడలేదా సార్? మీరు వినలేదా? రైట్ ఒక్క నిమిషం ఉండండి. అరవింద్ గారు ఒక్క నిమిషం ఉండండి. సుజాత గారు నేను ఒక క్వశ్చన్ వేస్తా ఉన్నాను. సుజాత గారు ఒక్క నిమిషం. ఈ విషయం ఏంటంటే మీరే మాట్లాడుతున్నారు, నేను ఒకటి అడుగుతా చెప్పండి. కేవలం తెలంగాణ ఒక్క నిమిషం చేసినటువంటి అప్పులు, మేము చేసినటువంటి అప్పులు 3.10. అరవింద్ గారు ఒక్క నిమిషం ఉండండి. అరవింద్ గారు ఒక్క నిమిషం, నా ఆడియో వినపడుతుందా? అరవింద్ గారు ఒక్క నిమిషం ఉండండి. శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా చేసిందో మీరు విన్నాం సార్. అరవింద్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. పోయినటువంటి తీరుని మొన్న మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఎంత గొప్ప. అరవింద్ గారు మీ ఫోన్ ఇవ్వరా ఒకసారి? ఒక్క నిమిషం. సుజాత గారు ఇప్పుడు ఏదైతే ఇంతకుముందు బట్టి గారు మాట్లాడుతూ ఏమన్నారంటే విభజన చట్టంలో నేను క్వశ్చన్ అడుగుతున్నాను, ఒకసారి వినండి. విభజన చట్టంలో ఉన్న హామీలకు సంబంధించి కూడా చెప్పాము, సో అవి కూడా సానుకూలంగా స్పందించారు, అమలు చేస్తామని చెప్పారు అనేది డిప్యూటీ సీఎం గారు చెప్తున్నారు. అయితే నేనేమడుగుతానంటే విభజన చట్టంలో ఉన్న హామీలు ఇంకొక 5 నెలల్లో, ఈ హామీలు ఏవైతే ఉందో 5 నెలల్లో ఈ గడువు పూర్తవబోతుంది. ఈ 10 ఏళ్ళు చెయ్యని హామీలు ఏవైతే విభజన చట్టంలో హామీలు ఏవైతే కేంద్రం అమలు చేయలేదో ఈ 5 నెలల్లో చేస్తుందని మీరు అనుకుంటున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇందాకే క్లియర్ గా చెప్పాను మీకు, మళ్ళీ ఒకసారి కూడా వివరంగా చెప్పబోతున్నాను నేను. ఒకవేళ విభజన చట్టంలో ఇచ్చినటువంటి 10 ఏళ్ళు కదా మనకు ఇచ్చినటువంటి హామీలు 10 ఏళ్ల లోపల పూర్తి అవ్వాలి. ఒకవేళ చేయకపోతే అవి ల్యాప్స్ అయిపోయినట్టే. ఒకవేళ ఇప్పుడు అదృష్టవశాత్తు తెలంగాణ ప్రజల అదృష్టమే అనుకోండి, కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అధికారంలోకి రావడమే అనుకోండి, ఏదైతే ఏముంది విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీల్ని ఒకవేళ నెరవేర్చకపోతే ఎలాగో కష్టాలు పడుతున్నాం, కష్టాల్లో ఇంకో కష్టం అవుద్ది, మేము ప్రజల ముందుకు తీసుకెళ్తాం, మేము ఈ రోజు రెవెన్యూ పెంచుకుంటాం, ఇచ్చిన హామీల్ని ప్రజల వద్ద ఇచ్చినటువంటి గ్యారంటీల్ని పూర్తిగా ప్రజలకు నెరవేర్చే బాధ్యత మేము తీసుకుంటాం. అది ఎలాగో అది కంటిన్యూగా జరిగేటటువంటి ప్రాసెస్, దాంట్లో ఎలాంటి ఆటంకాలు ఉండవు, అవి జరుగుతూనే ఉంటాయి, నిరంతర ప్రక్రియ కొనసాగుతూనే ఉంటది. కానీ నేను చెప్పేది ఒకటే, ఈ రోజు బీఆర్ఎస్ అంటుంది కర్ణాటకలో ఇయ్యలేదు. అవును బరాబర్, మేము 10 కేజీలు అక్కడ హామీ ఇచ్చాము, అంటే అదనంగా 5 కేజీలు కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి 5 కేజీలు ఓవరాల్ గా 10 కేజీలు ఇస్తాము అన్నాం. అక్కడ వాళ్ళు ఆటంకం తీసుకొని వచ్చి 5 కేజీల బియ్యం ఇయ్యకుండా ఇబ్బంది పెడుతుంటే దానికి బదులుగా మేము 33 రూపాయల లెక్కన డబ్బులు 10 కిలోల బియ్యంకి ఇస్తున్నాం అక్కడ. సరే ఏది ఏమైనా
అక్కడ ఇవ్వలేదు అనేది ఇక్కడ కాదు కదా. ఇక్కడ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, వాళ్ళకు కూడా ఒక టాస్క్. ఒకవేళ ఇయ్యకపోతే ఆల్రెడీ చతికిల పడిపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, రేపొద్దున వాళ్ళకు కూడా ఒక టాస్క్ ఉంది. కాంగ్రెస్ పార్టీకే కాదు, బీఆర్ఎస్ పార్టీకే కాదు, బీజేపీ పార్టీకి కూడా ఒక టాస్క్ ఉంది. తెలంగాణలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోతే రేపు ప్రజల ముందుకి ఏమని తీసుకొని పోతారు? మేము రేపు పొద్దున అధికారంలోకి వస్తే ఇవి చేస్తాం అవి చేస్తామని గొప్పలు చెప్పుకున్నటువంటి బీజేపీ పార్టీ రేపు ఈ ఎన్నికల సమయంలో, ఎన్నికల ప్రచారంలో ఏమని చెప్తారు? మేము డెఫినెట్ గా ప్రజలకైతే చెప్తాం కదా, వివరణ ఇస్తాం కదా, మేము ఇచ్చినటువంటి, మేము వెళ్ళి స్వయాన డిప్యూటీ సీఎం ఒక్క నిమిషం సుజాత గారు, బీజేపీ నేత ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు, చెప్పండి ఏంటండి అడుగుతున్నారు శ్యామ్ సుందర్ గారు? ఇప్పుడు రాజేష్ గారు, విషయం ఏంటంటే మొన్ననే అధికారంలోకి వచ్చింది, అంతకుముందు గవర్నమెంట్ ఏ రకంగా గిల్లి కజ్జాలు పెట్టుకుంది అనేది చూసాము అప్పుడు. కాకపోతే ఇంకో విషయం, శ్వేతపత్రాలు ఇప్పుడు వీళ్ళు అన్నది శ్వేతపత్రాలు విడుదల చేశారు, వాళ్ళు శ్వేతపత్రాలు విడుదల చేశారు. శ్వేతపత్రాల్లో ఉన్నది వాస్తవమా, శ్వేతపత్రాల్లో ఉన్నది వాస్తవమా అనేది కాలం నిర్ణయిస్తుంది. కానీ దివాలా తీసింది మాత్రం వాస్తవం. రాష్ట్ర ఖజానా దివాలా తీసింది మాత్రం వాస్తవం. కేంద్రం నుంచి పూర్తి బాధ్యత టిఆర్ఎస్ గవర్నమెంట్. ఇట్లాగే వీళ్ళు కూడా అట్లాగే చేశారనుకోండి, రేపు వీళ్ళు కూడా మారిపోతారు. మీరు మాట్లాడినంతసేపు నేను మాట్లాడలేదు కాబట్టి మాట్లాడేటప్పుడు వినండి. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ సుజాత గారు చెప్తున్నారు, సుజాత చెప్పినట్టుగా చెప్పడం ఏంటంటే ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వకుండా ఉంటారు? ఏమైతే రావాలో అవి రాజ్యాంగంలో స్పష్టంగా పొందుపరచడం జరిగింది. రాష్ట్ర నిధులేవి, కేంద్రం నిధులేవి, ఉమ్మడి నిధులేవి, ఉమ్మడి జాబితాలేవి, అవన్నీ ఏ విధంగా రావాలో ఆ విధంగా వచ్చేస్తుంది. టిఆర్ఎస్ గవర్నమెంట్ లో రాలేమంటే వచ్చినాయి, టిఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా అన్ని డైవర్ట్ చేసేసారు. గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సినటువంటి కరెంటు బిల్లులు కూడా కట్టలేదు. 14th 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి కట్టించారు. కాబట్టి అంటే సర్పంచులకు తెలియదు ఏదో చేశారు. నేనేమంటే ఒకటండి, ఒక విషయం అండి శ్యామ్ సుందర్, సరే వాళ్ళు గతంలో అది చేశారని మీరు చెప్తున్నారు, సరే ఈ రోజు వెళ్ళి కలిసి వచ్చారు కదా, మరి ఇప్పుడైనా మీరు సహకరిస్తారా అని? రాష్ట్రానికి రావాల్సిన నిధులకు సంబంధించి ఇస్తారా? విభజన చట్టంలో ఉన్న హామీలు ఏవైతే అవన్నీ అమలు చేస్తారా? ఖచ్చితంగా అమలు చేస్తారు, అందులో డౌట్ అక్కర్లేదు. గతంలో ఇప్పుడు పక్కనే ఆంధ్రప్రదేశ్ ఉంది, వీళ్ళు ఇక్కడ డబుల్ బెడ్రూమ్ అని అందరినీ ఆశలు చేసి నిరాశ గురి చేసిండ్రు. కానీ పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో 20-30 లక్షల ఇల్లు కట్టించారు కేంద్రం నిధులతో. ఆ తెలివి ఇక్కడ లేకుండా పోయింది, ఒంటెత్తు పోకడలకు పోయారు ఇక్కడ గవర్నమెంట్. కాబట్టి కనీసం ఇల్లు కూడా ఇవ్వలేకపోయారు. సత్యం గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం రైట్ సత్యం, ఒక్క నిమిషం అండి శ్యామ్ సుందర్ గారు, ఒక్క నిమిషం. కాళేశ్వరం ప్రాజెక్టు అది సత్యం గారు అయిపోయింది, అది అయిపోయిన కథ, అది అయిపోయింది, వదిలేసేయండి శ్యామ్ సుందర్ గారు, అయిపోయింది. ఒకటి సత్యం గారు, ఇప్పుడు మనం చూసాం బట్టి విక్రమార్క గారి ప్రెస్ మీట్ చూస్తే చాలా పాజిటివ్గా స్పందించారు ప్రధాని గారు. అంటే ఇంకా సరే ఎవరు ముఖ్యమంత్రి వెళ్ళినా ఆ రకంగానే చెప్తూ ఉంటారు, రాష్ట్రానికి రావాల్సిన సహాయ సహకారం ఏ రకంగా కేంద్రం నుంచి వస్తాయో అవి మొత్తం మేము అమలు చేస్తామని చెప్తారు అని చెప్పారు. ఆ పరిస్థితి ఉంటుందంటారా ఈరోజు ఏదైతే బట్టి గారు మాట్లాడినరో, బట్టి మాట్లాడే రకంగానే రాష్ట్రానికి సహకరిస్తుంది అనుకోవచ్చా? ఒక్క నిమిషం ప్లీజ్, సత్యం గారితో అడుగుతున్నాను, ఒక్క నిమిషం అండి ప్లీజ్, ఒక్క నిమిషం. సత్యం గారు చెప్పండి, మిమ్మల్ని అడిగింది. ఏమడుగుతున్నారు వాళ్ళు? లేదు, బట్టి విక్రమార్క గారు ఒకటండి, ఇప్పుడు ప్రధాని కలిసి వచ్చిన తర్వాత ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారు. బట్టి గారు మాట్లాడుతూ ప్రధాని చాలా సానుకూలంగా స్పందించారు, రాష్ట్రానికి రావాల్సిన నిధులకు సంబంధించి ఖచ్చితంగా ఏదైతే హామీలు ఉన్నాయో, కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏదైతే అందాలో సహాయ సహకారాలు ఉన్నాయో అవన్నీ కూడా మేము ఖచ్చితంగా అందిస్తాము అని చెప్పారు. సో మేము కూడా ఆ రకంగానే ఉన్నాము అన్నారు. నేనేం అడుగుతాను, ఆ పరిస్థితి ఉందా రాష్ట్రానికి? ఆ రకంగా సహకరిస్తుందా ఇప్పుడు ఈ సర్కారుకి అని నేను అడుగుతున్నాను. ఇవాళ అసెంబ్లీలో రికార్డ్ అయినటువంటి అంశాలు ఏమిటంటే, హరీష్ రావు గారు మొత్తం కలిసి దరిదాపు కేంద్రం నుంచి 1,30,000 కోట్లు రావాలి, వాటన్నిటిని కూడా కేంద్రం సహాయం చేయలేదు 5 ఏళ్లలో, కాబట్టే కొన్ని అప్పులు చేయాల్సి వచ్చిందని చెప్పేసి ఒక మాట కమిట్ అయ్యాడు. రెండోది 6,71,000 కోట్లు అప్పు అయిందని శ్వేతపత్రం విడుదల చేస్తే అందులో
ఒక్క 59,000 కోట్లకు మాత్రం అభ్యంతరం చెప్పింది. అంటే 3,80,000 కోట్ల బడ్జెటరీ అప్పులు, తర్వాత 1,27,000 కోట్లు సెక్యూరిటీ ఇచ్చి గవర్నమెంటే మళ్ళీ చెల్లించేటువంటి అప్పులు, 95,000 కోట్లు గవర్నమెంట్ సెక్యూరిటీ ఇచ్చి కార్పొరేషన్లో చెల్లించే అప్పులు. ఇంతవరకు ఆయన పెద్ద అభ్యంతరం చెప్పలేదు. కానీ 59,000 గవర్నమెంట్ సెక్యూరిటీ లేదు, చెల్లించే బాధ్యత కూడా గవర్నమెంట్కి లేదనేటువంటి ఉద్దేశంతో ఆయన ఆ 59,000 కోట్ల అభ్యంతరం చెప్పారు. కాబట్టి 6,71,000 కాకుండా 6,12,000 కోట్ల అప్పు అనేది నిజం. కాబట్టి శ్వేతపత్రంలో ప్రకటించినట్టుగా 6,12,000 కోట్లు అనేది నిజం. 1,30,000 కోట్లు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఇవ్వలేదు, కేంద్ర ప్రభుత్వం నిరాకరించిందని చెప్పినటువంటి హరీష్ రావు గారు ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి నిజమే అనుకోవాలి. ఇప్పుడు బట్టి విక్రమార్క గారు కేంద్రం సహాయం చేస్తున్నదంటే సహజంగానే మర్యాదగా మన చుట్టం వచ్చినప్పుడు అన్నం పెట్టినట్టుగా ప్రధానమంత్రి కలిసినప్పుడు నేను అన్ని విధాలు సహకరిస్తామన్నట్టయితే ఆనవాయి. ఏ ప్రధానమంత్రి కూడా నువ్వు మంచోడు కావు నీకు సహకరించనని అనడు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అదే హామీ ఇచ్చున్నాడు. ఇచ్చినాక మరి రాష్ట్రాలు షార్టేజ్ ఆఫ్ ఫండ్స్, షార్టేజ్ ఆఫ్ షేర్, ఇవన్నిటి అన్ని రాష్ట్రాలు బాధపడుతున్నాయి. బీజేపీ ముఖ్యమంత్రులేమో అనరు, మిగతా ముఖ్యమంత్రులు అంటారు. కాబట్టి ఇవాళ నేనేమంటానంటే మోడీ మంచోడు కాబట్టి ఇస్తుండానో, లేదా రాహుల్ గాంధీ మంచోడు కాబట్టి ఇస్తుండానో, వీళ్ళు మంచితనం చెడ్డతనంతో సంబంధం లేదు. ఒక స్టాట్యుటరీ షేర్ ఉండాలి. అంటే ఇప్పుడు ఫైనాన్స్ అండ్ కమిషన్ నిధులు ఎట్లా వస్తున్నాయో, ట్యాక్స్ విభజన ఎట్లయితుందో, అట్లాగే కేంద్రం దగ్గరకు వచ్చేటువంటి నిధుల నుంచి షేర్ అది స్టాట్యుటరీగా విభజన జరగాలి. విభజన జరిగితే ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా, ఎవరు ప్రధానమంత్రి ఉన్నా ఆ రాష్ట్రాలకు రావాలి. రేవంత్ రెడ్డి అయితే ఇస్తా, కేసీఆర్ అయితే ఇయ్యను, లేకపోతే రాహుల్ గాంధీ అయితే ఇస్తాడు, లేకపోతే మోడీ అయితే ఇయ్యడు. ఇది చర్చనీయాంశం కాదు. ఖచ్చితంగా వాటి కోసం అందరు ముఖ్యమంత్రులు కొట్లాడితేనే రాష్ట్రాలు బతుకుతాయి, లేకపోతే రాష్ట్రాలు బతికే అవకాశం లేదు. ఇలాగా రాష్ట్రాలకు ఒత్తిడి గురి చేస్తే బీజేపీకి ఒక ఎజెండా ఉంది. వీలుంటే అధ్యక్ష తరహా పాలన ముందు ముందు స్థిరంగా ఉంటది అనేటువంటి అభిప్రాయం చాలా మాటలు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు. అది ఒక డిబేట్ లో వాళ్ళు ఈ మధ్య యాక్టివ్గా తీసుకురావట్లేదు. రేపు రాష్ట్ర ప్రభుత్వాలన్నీ చేతులు ఎత్తేస్తే మీరు అడ్డం తగలబాకండి. రాష్ట్ర ప్రభుత్వాలన్నీ చేతులు ఎత్తేస్తే ప్రజలు ఈ రాష్ట్రాల వల్ల ఏం కాదు, ఈ రాష్ట్రాలు ఎవరు పరిపాలించడం చేతగాట్లేదు అనుకుంటే మరిన్ని అధికారాలు కేంద్రంలో చేతులకు వెళితే రాష్ట్రాలు మున్సిపాలిటీల స్థాయికి దిగజారిపోతాయి. ఇవాళ బీజేపీ రాష్ట్రాలు కూడా ఫైనాన్షియల్ క్రంచ్ తోటి చాలా కష్టం అవుతుంది అమలు చేయటం. కాబట్టి ఖచ్చితంగా ఒక చర్చ జరగాలి. కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాల మీద ఒక చర్చ జరగాలి. సెస్సులు పెంచడం ఏంది, ట్యాక్సులు పెంచకపోవటం ఏంది, కేంద్రంలోకి సెస్సులని పోవటం ఏంది 4 లక్షల కోట్లు. అలాగే రిజర్వ్ బ్యాంకు దగ్గర నిధులుంటే అది కేంద్రం మాత్రమే వాడుకోవటం ఏంది, రాష్ట్రాలకు కూడా ఎందుకు ఇవ్వకూడదు? ఆ రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉండేటువంటి నిధులు డివిడెండ్ 4 లక్షల కోట్లు కేంద్రం వాడుకుంది, రాష్ట్రాలకు ఎందుకు ఇవ్వకూడదు? ఈ చర్చ అంతా జరిగి ఇవి డీసెంట్రలైజ్ అయితే రాష్ట్రాలు ఇబ్బంది పడకుండా ఉంటాయి. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తాడు, కేసీఆర్ తేలేదనో, ఇవాళ రేవంత్ రెడ్డి దేవుడు రేపు బీజేపీ చేస్తాడనో ఈ చర్చలన్నీ కూడా అవే కావు. అంటే ఒకటి సత్యం గారు నేనేమంటానంటే, సరే గత ప్రభుత్వము నిధులు ఇవ్వకుంటే ఏం చేస్తారంటే గతంలో మనం చూసాం వాళ్ళిద్దరూ కలిసే ఉన్నారు అనుకున్నాము. సరే బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అనుకున్నారు, తర్వాత తెలిసిన సంగతి. వీళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు ఈ విభజన హామీలు ఒకవేళ అమలు చేయకపోతే రాష్ట్రానికి సంబంధించిన నిధులు కూడా రాలేదంటే రేపు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. ఈరోజు బీజేపీ చెప్తూ ఉంది ఖచ్చితంగా మేము దాదాపు 10 స్థానాలు పార్లమెంట్ సెగ్మెంట్లో మేము కైవసం చేసుకుంటామని చెప్తున్నారు కదా. ఒకవేళ ఈరోజు ముఖ్యమంత్రి కలిసి వచ్చిన తర్వాత వీళ్ళు 1 నెల 2 నెలలో ఈ హామీలు కొన్ని అమలు చేయకపోతే, నిధులు రాకపోతే కాంగ్రెస్ ప్రచారం చేసే అవకాశం ఉంటుంది కదా. రాష్ట్రాన్ని ఈ రకంగా చూస్తుంది బీజేపీ అనేది. ఈ రకమైన దీంతో బీజేపీకి ఏమైనా మైనస్ అయ్యే అవకాశం ఉంటుందా రేపు లోక్సభ ఎన్నికల్లో? ఖచ్చితంగా ఇవాళ తెలంగాణలో మొన్న అసెంబ్లీ ఎలక్షన్ల ముందు ఈ గిరిజన యూనివర్సిటీ లేకపోతే మిగతా 13th షెడ్యూల్ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయట్లేదు, తర్వాత బీజేపీ సహకరించట్లేదు, కోచి ఫ్యాక్టరీ పెట్టట్లేదు, లేకపోతే ఇంకో నేషనల్ ప్రాజెక్ట్ డిక్లేర్ చేయట్లేదు అన్నప్పుడు బీజేపీ కొంత డిఫెన్స్ లో పడింది, డిఫెన్స్ లో ఉంది. మేము చేస్తున్నాం అనుకుంటూ మొన్న గిరిజన యూనివర్సిటీ శాంక్షన్ చేశారు. ఖచ్చితంగా డిఫెన్స్ లో ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు బలపడలేదు అంటే అక్కడున్న ప్రతిపక్షాలు మనకు ప్రత్యేక హోదా ఇవ్వాలి, చంద్రబాబు నాయుడు రాజు పడ్డాడు, నేను వస్తే ప్రత్యేక హోదా చేస్తానని జగన్ స్కోర్ చేసిండు చంద్రబాబు నాయుడు మీద. చంద్రబాబు నాయుడు ఏమనుకున్నాడు, ఈ హోదా రాదు, తీసుకున్నటువంటి ప్యాకేజ్ అయినా తీసుకొని ముందు అమలు జరుగుతుందని ఆయన అనుకున్నాడు. చంద్రబాబు నాయుడు మీద జగన్ స్కోర్ చేయడానికి అదే కారణం. ప్రత్యేక హోదా ఇవ్వకపోవటం, విశాఖపట్నం ప్రైవేటీకరణ,
ఇటువంటి తర్వాత పోలవరానికి ముందు ఎస్టిమేషన్స్ పెరిగితే ఇవ్వవని తర్వాత ఇస్తుంది. ఇటువంటి అన్ని కూడా యాంటీ బీజేపీ. వాళ్ళ బీజేపీ అందరు పెద్ద పెద్ద నాయకులందరూ బీజేపీలో చేరారు ఆంధ్రప్రదేశ్ లో విభజనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులందరూ. కానీ బీజేపీ బలపడలేదు. ఎందుకు బలపడలేదంటే ఇదే సహకరించట్లేదు అనేటువంటి ఒపీనియన్ ఇవాళ కూడా ఆంధ్ర ప్రజలు ఉంది. కాబట్టి తెలంగాణలో కూడా రేపు బట్టీకి హామీ ఇచ్చినట్టు కొన్ని అయినా ఈ 3 నెలలు రిలీజ్ కాకపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ ఇస్తాం అన్నది ఇవ్వలేదని మొదలు పెడతారు. సహజమే. విభజన హామీలు ఇంకా నాకు తెలిసి 5 ఏళ్ళు, ఇంకా 5 months ఉంది. 5 monthsలో అది ల్యాప్స్ అయిపోతుంది. ఇప్పటివరకు 9.5 ఏళ్ళలో వీళ్ళు తీసుకురాలేకపోయారు. నేను హలో సుజాత గారు చెప్పండి, చెప్తూ ఉన్నారు సుజాత గారు. నేను ఇందాక మాట్లాడుతుంటే బ్రేక్ ఇచ్చారు కదా. ఇందాక కర్ణే అరవింద్ సోదరుడు ఒక మాట చెప్తున్నాడు, కేంద్రము మాకు ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి జాతీయ హోదా కలిగించలేదు, చేసేది ఉంటే అప్పుడే చేస్తుండే కదా అని అంటే, సోదరుడికి గత 2017కు ముందు కాళేశ్వరం ప్రాజెక్టు శంకుస్థాపన జరిగినటువంటి విషయం నేను గుర్తు చేయాలనుకున్నా. నేను పదే చాలా సార్లు, కొన్ని 100 సార్లు చెప్పడం జరిగింది గత ప్రభుత్వంలో. ఇప్పుడు కూడా మళ్ళీ గుర్తు చేస్తున్నా, సోదరుడు మర్చిపోయి ఉంటాడేమో అని. ఎవరు మన ప్రధానమంత్రి శంకుస్థాపనకు వచ్చినప్పుడు కేసీఆర్ ని అడిగాడు, అసలు మా వల్ల సహాయం ఏమైనా కావాలా, మా సహాయం ఏం తీసుకుంటారు అని అడిగితే, మీ సహాయం ఏమీ అక్కర్లేదు, మీ ఆశీర్వాదం ఉంటే చాలు అని కడుపులో తలకాయ పెట్టిండు. ఆయన తల మీద శటగోపురం పెట్టిండు. మరి తెలంగాణకు ఆనాడే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు పెట్టే ముందే జాతీయ హోదా కోరుకుని ఉంటే డెఫినెట్ గా జాతీయ హోదాలో ఈ ప్రాజెక్ట్ ని, ఈ భారం అనేది తెలంగాణ మీద పడకుండా ఆ రోజు కేంద్రం మీద పడేది. కేంద్ర స్థాయిలో గారు, మనము గతంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు ప్రధాని హైదరాబాద్కు వచ్చినప్పుడు ఆయన ముఖం చాటేయడము, ప్రధాని గెలవకపోవడం, కొన్ని అధికార కార్యక్రమాలు అవన్నీ చూసాం మనం. ఆ తర్వాత మనం చూసాం వాళ్ళిద్దరి మధ్య. సో ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయ్యారు కదా, నెక్స్ట్ ఎప్పుడు ప్రధాని హైదరాబాద్కు వచ్చినా అలాంటి పరిస్థితి ఉండదంటారా? అలాంటిది ఏముండదండి. నిన్న మీరు ముర్ము గారు తెలంగాణకు వచ్చినప్పుడు మేము రిసీవ్ చేసుకున్న విధానం మీకు గుర్తు చేసుకోవాలి. ఒక గిరిజన మహిళ ఈరోజు భారతదేశానికి రాష్ట్రపతి. ఎన్నికలప్పుడు పోటీలు ఉంటాయి, ఎన్నికలప్పుడు మాట్లాడుకుంటాం, దానికే వాళ్ళు హోదాలో వచ్చినప్పుడు మన రాష్ట్రం, మనం ఎవరింటికన్నా వెళ్తే, మనం బంధువులుగా వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు మనల్ని రిసీవ్ చేసుకునే విధానం బట్టి మన ముఖ కవళికలు మారుతూ ఉంటాయి. ఆ విధంగా మన రాష్ట్రానికి వచ్చినటువంటి అతిథుల్ని మనం స్వాగతించాలి. పార్టీలు పక్కన పెట్టి మన రాష్ట్రానికి వచ్చిన వాళ్ళని ఆహ్వానించాలి, వాళ్ళని గౌరవించుకోవాలి. అది మన పద్ధతి. అడిగేటప్పుడు అడగాలి, కొట్లాడేటప్పుడు కొట్లాడాలి, తెచ్చుకునేటప్పుడు తెచ్చుకోవాలి, ఎన్నికలప్పుడు పోరాటం చేయాలి. అంతేగాని వచ్చినప్పుడు ప్రధానికి వాళ్ళు నిజంగా చెప్పాలని అంటే, వాళ్ళు నిజంగా మరి ఢిల్లీకి పోయినప్పుడు ప్రధానితో గంటలు కూర్చొని చర్చలు ఎట్లా జరుపుతారు? తెలంగాణకు వచ్చినప్పుడు ప్రధానితో ఎందుకు దగ్గరికి వెళ్లరు? అసలు ఒక ప్రోటోకాల్లో ప్రధాని వచ్చినప్పుడు ముఖ్యమంత్రి కంపల్సరీ హాజరు కావాలి. మరి ఎందుకు ఆ ప్రోటోకాల్ మిస్ అయినట్టు? గతంలో మీరు అన్ని బిల్లులు పాస్ చేసేటప్పుడు బీజేపీ పార్టీకి సహకరించారు. మీరు ఒక నల్ల చట్టం అయినా సరే, రైతు నల్ల చట్టాలైనా సరే, జిఎస్టీ విషయం అయినా సరే, ఇంకోటి ఏదైనా సరే, డిమానిటేషన్ అయినా సరే, ప్రతిదీ సహకరించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికైనా సరే అన్ని సహకరించారు. కానీ తెలంగాణ ఇష్యూలు తెలంగాణకు వచ్చే వరకు ఈ మధ్య కాలంలో, జిహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు నుంచి ఈ మధ్య కాలంలో మోదీ వస్తే వీళ్ళు వెళ్ళి అంటే మామూలుగా రిసీవ్ చేసుకోకపోవడము, గౌరవ ఆతిథ్యాన్ని ఇవ్వకపోవడము, ఇవన్నీ మనం చూస్తూ వచ్చాం. కేవలం అప్పటికే వీళ్ళ మీద ప్రచారం వచ్చింది. జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటే ప్రజలు నమ్మలేదు. ఆ తర్వాత ప్రజల్ని నమ్మించే ప్రయత్నంలో ఇక్కడికి ఎవరు వచ్చినా కూడా, అది ఏదైతే మన చిన్నజీఆర్ స్వామి కార్యక్రమం ఉండేనో అప్పటి నుంచి మధ్యలో వైరం వచ్చినట్టు కాస్త కనబడింది. అది నిజమైన వైరం కాదు, ప్రజల్ని నమ్మించే వైరం ఇది. మరి ఢిల్లీకి పోయినప్పుడు ప్రతిసారి అడగట కూర్చొని వచ్చినటువంటి మన మాజీ ముఖ్యమంత్రి ఎందుకు తెలంగాణకు వచ్చినప్పుడు ముఖం చాటేయాల్సి వచ్చింది? ఎప్పుడైనా గౌరవం, అక్కడికి వెళ్ళిన గౌరవమే, ఇక్కడికి వచ్చిన గౌరవమే. రేపు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే అలా ఉండరంటారు మీరు? ఇప్పుడు మీ ముఖ్యమంత్రి, ఇప్పుడు మన ముఖ్యమంత్రి మేమిచ్చే రెస్పెక్ట్ ఇస్తాము. మాకు మీరు ఇంకోటి గమనించాలి, దీంట్లో ఇంకో నిజాయితీ దాగి ఉంది. మొన్న అసెంబ్లీలో చూసారు ఎంత హుందాగా అసెంబ్లీ వీళ్ళకి ఇచ్చినటువంటి సమయం చూసారు కదా. ప్రతిపక్షానికి ఇచ్చినటువంటి సమయం, అదే మేము ప్రతిపక్షంలో
10 ఏళ్ళు ఉంటే మాకు ఇచ్చినటువంటి సమయాన్ని మీరు మొత్తం బేరే చేసుకోండి. మొన్న 5-6 రోజులు జరిగినటువంటి అసెంబ్లీలో మేము ఎంత సమయాన్ని ప్రతిపక్షాలకు 7 స్థానాలు ఉన్న ఎంఐఎంకి కూడా ఎంత ఉందాగా మాట్లాడే అవకాశం ఇచ్చినాం. రాత్రి అయ్యేంత వరకు అసెంబ్లీలు నడిచినాయి. బీజేపీ పార్టీకి అవకాశం ఇచ్చినాం, బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంకి అవకాశం ఇచ్చినాం. గతంలో ఎన్నడైనా 10 సంవత్సరాలలో ఇలాంటి అవకాశాలు అసెంబ్లీలో చూసామా? కనుమరుగైపోయింది. నేను అనుకున్నాను ఆనాడు సమైక్యాంధ్రలో ఇలాంటివి చూసే వాళ్ళని తప్పించి ఈ 10 ఏళ్లలో ఎన్నడూ కూడా అసెంబ్లీ ఉంది అంటే 3-4 గంటలు లంచ్ తర్వాత క్లోజ్. ఎక్కువ తక్కువ మాట్లాడితే అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని సస్పెండ్ చేసి బయటకు పంపించి అసెంబ్లీ జరిగేంత వరకు వాళ్ళకి రానియకుండా ఇబ్బందులు పెట్టింది. ఇందులోనే మీరు గౌరవం అర్థం చేసుకోవాలి కదా. రేవంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం, రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు, ఎవరిని సస్పెండ్ చేసేది లేదు, మీరు ప్రశ్నించాలి, మేము సమాధానం చెప్పాలి, మీరు సూచనలు సలహాని ఇవ్వాలి, వాటిని మేము పాటించాలి, మీరు ఇక్కడనే ఉండాలి, మేము చెప్పింది వినాలి, మీరు చెప్పింది మేము వింటామని. శ్యామసుందర్ గారు ఫైనల్ గా సమయం లేదండి. శ్యామసుందర్ గారు చెప్తున్నారు ఫైనల్ గా 1 minute క్లోజ్ చేయరా? ఇప్పుడు 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అయితాయండి. ఇక్కడ నుంచి ప్రతిపక్షమా లేకుంటే అధికార పక్షమా అనేది కాకుండా అందరూ కూడా ఇప్పుడు ఎన్నికలు ఇప్పుడు అయిపోయినాయి, అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, లోక్సభ ఎన్నికలు ఇంకా 4-5 నెలలు ఉన్నాయి, ఎవరైనా సరే 3-4 నెలలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు రాజకీయాల జోలికి పోకుండా రాష్ట్ర అభివృద్ధి ఇంతకాలం కుంటుపడింది, మొత్తం ఆర్థిక పరిస్థితిని ఎట్లా బాగు చేసుకుందాము అనేది ప్రధానమైనటువంటి కర్తవ్యం కావాలి. కాంగ్రెస్ కు కానీ అటు కేంద్రం అయితే సహకరించడానికి సిద్ధంగా ఉంది అని వాళ్ళు కూడా చెప్పారు. చూద్దామండి, చూద్దాం. థ్యాంక్ యూ అండి. చూద్దాం ఏం జరగబోతుందో చూద్దాం. శ్యామసుందర్ గారికి, అదేవిధంగా ఇటు కన్నా అరవింద్ గారికి, సుజాత గారికి, అందే సత్యం గారికి చర్చలో పాల్గొనేందుకు ధన్యవాదాలండి. చూద్దాం మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ సత్సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి, మరి రాష్ట్రానికి కేంద్రం ఏ రకంగా సహకరిస్తుంది ఏంటి అనేది రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంటుంది. ఇది వాళ్ళ చర్చ. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి 6 TV సామాన్యుడి ఆరోపణలు.